ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాను. ఈ గొల్లభామల గోలేంటి అనే అంశాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. గొల్లభామ అంటే మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు. గొల్లభామ అనంటే మిడుత అని అర్థం అనమాట. గొల్లభామలు అన్న మిడుతలు అన్న ఒకటే అనమాట. అంత్యకాలంలో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ప్రకారం ఈ లోకం మీదకి మిడుతల దండు రాబోతుంది అని మరి ప్రవచనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చదివితే దాదాపు సగం అధ్యాయం వరకు ఈ మిడుతల దాడి లేదా గుంపును లేదా మిడుతలు చేసే యుద్ధాన్ని గురించి మనకు అక్కడ ప్రవచించబడి ఉంది. అయితే ఈ గొల్లభామలు ఎవరి మీదకి రాబోతున్నాయి? నిజంగా ఈ సంగతి అక్షరార్థంగా జరగబోతుందా, లేకపోతే అలంకారంగా వ్రాయబడిందా అనే అంశాన్ని గురించి ఈరోజు మనం మరి ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథం అనగానే చాలా మంది మనస్సులో మెదిలే ఒక ఆలోచన ఏంటంటే, ఉపమాన అలంకార భాషలో వ్రాయబడినది కాబట్టి అందులో జరగబోయే సంగతులన్నీ కూడా అలంకార భాషలోనే చెప్పబడ్డాయి అని చాలా మంది గుడ్డిగా నమ్ముతారు. కానీ అది వాస్తవం కాదు. బైబిల్ విద్యార్థులుగా, స్కాలర్స్గా బైబిల్ గ్రంథాన్ని అనునిత్యం ధ్యానించే వారందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది కొత్తగా నేను చెప్పే మర్మమేమీ కాదు. ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాలు మరి అలంకార భాషలో చెప్పబడ్డాయన్న మాట వాస్తవమే, కానీ అలాగని అందులో జరిగే సంఘటనలన్నీ కూడా అలంకార భాషలోనే జరుగుతాయి అనేది వాస్తవం కాదు అనే విషయాన్ని మొట్టమొదటిగా బైబిల్ విద్యార్థులంగా మనం గ్రహించాలన్నమాట. ఉదాహరణకు ఇప్పుడు ఖడ్గము లేదా కత్తి గురించి అందులో వ్రాయబడింది అనుకోండి. ఖడ్గం అన్న ప్రతి చోట దేవుని వాక్యం అని అర్థం కాదు. భౌతికంగా అక్షరార్థంగా ఖడ్గం ఉంది, అలాగే దేవుని వాక్యము అని అర్థం ఇచ్చే ఖడ్గం కూడా ఉంది. అక్కడ నక్షత్రాల గురించిన ప్రస్తావన ఉంది. నిజానికి భౌతికంగా ఉన్న నక్షత్రాల గురించి ప్రస్తావించబడింది. అలాగే నక్షత్రం అంటే దేవదూతలు అనే అర్థాన్ని కూడా ప్రవచించింది. ఇలాగా మనం ఇద్దరు సాక్షుల గురించి చెప్పబడింది. అది అలంకార భాష కాదు, అది భౌతికంగానే. అలాగే సూర్యుని ధరించిన స్త్రీ గురించి వివరించబడింది. అక్కడ స్త్రీ అంటే నిజానికి ఒక స్త్రీ కాదు, అది అలంకార భాషలో చెప్పబడింది. అది ఒక ఇశ్రాయేలు జాతిని సూచిస్తుంది అనే విషయం మనకు తెలుసు. ఇలాగా ప్రతి విషయం కూడా అలంకార భాషలో చెప్పబడలేదు. కొన్ని అక్షరార్థంగా నెరవేరి ఉన్నాయి, కొన్ని అలంకార భాషలో నెరవేరి ఉన్నాయి. ఈ విషయాన్ని మనం మొట్టమొదటిగా గ్రహించాలి. లేకపోతే బైబిల్ గ్రంథాన్ని, ముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రకటన గ్రంథం మీద ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్యానాన్ని చెప్పారు. అయితే వాటిలో మనం ఏది నమ్మాలి అనంటే మీ ఇష్టం. అది మనం ఏదైనా ఒక వ్యాఖ్యానాన్ని నమ్మాలి అనంటే అది వాస్తవానికి దగ్గరగా ఉన్న వ్యాఖ్యానం ఏదైతే ఉందో దాన్ని మనం నమ్మాలి. సాధ్యాసాధ్యాలు పరిశీలన చేసిన తర్వాత నమ్మాలి. ఈ వ్యాఖ్యానం సాధ్యమేనా, ఇలా జరగటానికి అవకాశం, పాసిబిలిటీస్ ఉన్నాయా అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్న తర్వాతే నమ్మాలి. అలాగే మన ఇంగితాన్ని కూడా జోడించి ఆలోచించాలి. మన ఇంగితాన్ని కూడా ఉపయోగించి సాధ్యాసాధ్యాలను తెలుసుకొని యథార్థానికి, వాస్తవానికి ఏది దగ్గరగా ఉంది, బైబిల్ గ్రంథంలో మిగతా వచనాలు దాన్ని సమర్థిస్తున్నాయా అనే ఇలాంటి విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ వ్యాఖ్యానం ఏదైతే ఉందో దాన్ని మనం నమ్మాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో భౌతికంగా జరగబోయే సంగతులు ఉన్నాయి, అలాగే అలంకారంగా జరగబోయే సంగతులు ఉన్నాయి. అన్ని అలంకారం కాదు, అలాగే అన్ని భౌతికం కాదు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుంటే చాలు. ఇకపోతే ఈ మిడుతల దండు 5 నెలల పాటు మరి ఈ అంత్యకాలంలో ఈ భూమి మీదకి వచ్చి జనులను హింసించబోతున్నాయి, బాధ పెట్టబోతున్నాయి అనే సంగతి మనకు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూస్తే మొదటి వచనంలో, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనంలో, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. ఇక్కడ 5వ దూత బూర ఊదినప్పుడు, 5వ దూత ఊదిన బూర 5వ బూర, మొత్తం 7 బూరలు ఉన్నాయి, మనకు అందరికీ తెలుసు బైబిల్ విద్యార్థులంగా. అయితే బూరలు ఊదబడే కాలం ఎప్పుడు అనంటే సంఘము ఈ లోకంలో ఉన్నప్పుడే. ఎందుకంటే సంఘం అప్పటికి ఇంకా ఎత్తబడదు. ఎందుకంటే ఆఖరి బూర ఊదినప్పుడు సంఘం ఎత్తబడుతుందని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తులు చెప్పాడన్న సంగతి మనకందరికీ తెలుసు. ఆఖరి బూర, ద లాస్ట్ ట్రంపెట్. వెన్ ద లాస్ట్ ట్రంపెట్ ఈస్ బ్లోన్, ద చర్చ్ విల్ బి రాప్చర్డ్. సంఘం ఎత్తబడాలి అని అంటే ఆఖరి బూర, 7వ బూర మ్రోగాలి. ఇక్కడ 5వ బూరే కాబట్టి అప్పటికి సంఘం భూమి మీదే ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి.
దేవుని నమ్మని ప్రజలు ఉన్నారు, దేవుని నమ్మిన సార్వత్రిక సంఘం కూడా భూమి మీదే ఉంది. ఈ 5వ బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే ఆకాశం నుండి భూమి మీద ఒక నక్షత్రం రాలిందట. ఇక్కడ నక్షత్రం అనగానే భౌతికంగా తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ నక్షత్రం అంటే ఒక దేవదూత అని మనం తీసుకోవాలి. ఎందుకనంటే ఈ బైబిల్ గ్రంథం నెక్స్ట్ వచనంలోనే చెప్తుంది ఆ మాట. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. పైనేమో నక్షత్రం రాలిందని చెప్పి అతనికి తాళం చెవి ఇవ్వబడిందంటే ఆ నక్షత్రమే అతడు. ఆ నక్షత్రం ఎవరో కాదు, అతడు అని బైబిల్ గ్రంథం కింద చెప్తుందంటే దేవదూత అని అర్థం. నక్షత్రం అంటే దేవదూత. దేవదూత కిందకి పడినప్పుడు నక్షత్రం అని ఎందుకు చెప్పారు అంటే దేవదూతలు కిందకి పడితే వాటి మహిమ ఒక తోక చుక్క కిందకి పడినప్పుడు రాలినప్పుడు, నేలను రాలినప్పుడు, ఆస్ట్రాయిడ్స్ లాంటివి నేలను రాలినప్పుడు ఎలాగైతే మండుకుంటా ఒక మెరుపులా కనిపిస్తుందో దేవదూతలు ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఒక మెరుపులా కనిపిస్తుంది. అందుకే ఒక నక్షత్రం రాలి పడితే ఎలాగుంటుందో ఒక దేవదూత దిగి వచ్చినా కూడా అలాంటి దృశ్యమే కనబడుతుంది. ఈ మాట నేను సొంతంగా చెప్పడం కాదు, యేసుప్రభు వారి ఈ మాటలు చెప్పినటువంటి ఒక సందర్భం కూడా ఉంది. దాన్ని ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, లూకాసు వార్త 17 నుంచి చూద్దాం. 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అని అన్నాడు యేసుప్రభు వారు. సాతాను ఎలా పడిందట? మెరుపు వలె ఆకాశం నుంచి పడింది. అంటే దేవదూత ఆకాశం నుంచి పడినప్పుడు ఒక మెరుపు వలె ఆ దృశ్యం ఉంటుంది. అందుకే ఒక నక్షత్రం రాలింది అని చెప్తూ 9వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అది అతని చేతిలో మరి అగాధం యొక్క తాళపు చెవి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ వచనం, అతడు చూడండి, నేను నక్షత్రం గురించి మాట్లాడు. అతడు అగాధము తెరువుగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలంలో చీకటి కమ్మాను. ఎప్పుడైతే ఆ దేవదూత ఆకాశం నుంచి పడి పెద్ద తాళపు చెవి చేతిలో ఉన్నట, అతడు ఏం చేశాడంటే పాతాళ లోకం, అగాధం అంటే పాతాళ లోకం, ఆ పాతాళ లోకం యొక్క తాళాన్ని తీశాడట. పాతాళ లోకం తాళాన్ని తీశాడు అంటే అప్పటి వరకు పాతాళ లోకం ఎలాగుందనమాట? మూసివేయబడి తలుపులు వేయబడి ఉన్నది. మనకందరికి తెలుసు, పాతాళ లోకానికి ఒక ఆత్మ జారిపోయి వెళ్ళిపోయిందంటే మరి ఎన్నటికి నీ తిరిగి రావడానికి తనంతటిగా తాను తిరిగి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంది. దాని నుంచి బయట ఆ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత గేట్లు మూయబడతాయి, తలుపులు మూయబడతాయి, తాళం వేయబడుతుంది. అక్కడ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే ధనవంతుల లాజరు కథలో కూడా అక్కడ నుంచి అతను బయటకు వచ్చే పరిస్థితి లేదని అక్కడ అబ్రహాం చెప్పడం కూడా మనం చూస్తాం. ఆ అగాధం యొక్క తాళపు చెవి తీసుకొచ్చి ఆ గేట్ తెరగానే, తలుపు తెరవగానే అందులోంచి మొట్టమొదటి పొగలేసిందట. ఆ పొగ లేవగానే సూర్యుడు చీకటికి అన్నాడట. అలాగే వాయుమండలం అంతా, ఈ వాతావరణం చుట్టూ చీకటి, చిమ్మ చీకటి కమ్మేసిందట. కమ్మేసిన వెంటనే అక్కడ ఏం జరిగిందంటే 3వ వచనం, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. చూడండి, మిడతలు వచ్చాయంటే గొల్లభామలు వచ్చాయట. ఎక్కడి నుంచి? పాతాళ లోకం నుంచి. భవిష్యత్ కాలంలో, యుగాంతములో, యుగ సమాప్తిలో ఒకానొక దృశ్యం ఇది భౌతికంగా జరగబోతుంది. భౌతికంగా జరగబోతుంది. పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత అగాధపు తాళం తీయగానే పొగలేసిన తర్వాత అందులోంచి మిడతల గుంపు బయటకు వస్తుంది. భూమి మీద తేళ్లకు ఎలాగైతే బలం ఉంటుందో, తేలు కుడితే ఎలాంటి బలం మరి నొప్పి కలుగుతుందో, మనుషులకు బాధ కలుగుతుందో, అలాంటి నొప్పి, అలాంటి బాధ ఈ తేళ్ల వలన కలుగుతుంది. అదే ఈ మిడతల వలన కలుగుతుంది. ఈ మిడతల వలన కలుగుతుంది అని బైబిల్ గ్రంథం చెప్తా ఉందన్నమాట. మీరు ఇలా చదువుకుంటూ వెళ్తే ఈ మిడతలు వాటి ఆకారం, వాటి రూపముల గురించి చాలా చక్కగా వ్రాయబడింది. ఏమనంటే అవి గుర్రాలను పోలున్నాయట వాటి రూపములు. మీరు తర్వాత చదవండి. అంటే నేను షార్ట్ గా విషయం చెప్పదలుచుకున్నాను కాబట్టి నేను ఇదంతా కిందకి చదవకుండా నేను మీకు విషయం చెప్పేస్తున్నాను. మీరు తర్వాత తిరిగ్గా దాన్ని చదవాలని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వాటి రూపములు ఎలాగున్నాయంటే గుర్రపు రూపాలట. గుర్రం అని చూస్తే ఎలాగుంటుందో ఆ మిడతలు అలాగుంటాయి. పేరుకే మిడత, కానీ దాన్ని చూస్తే ఎలాగుంటుందంటే గుర్రం వల్లే ఉంటుంది. మరి ఆకారం, రూపం గుర్రం వల్లే ఉంది కదా అని ముఖాన్ని చూసామనుకో, ముఖం గుర్రం ముఖంలా ఉండదు, ముఖం మనిషి ముఖం వల్లే ఉంటుంది. దాని తల మీద ఒక బంగారపు కిరీటం ఉంటుంది. మరి ఆడవారికి ఎలాగైతే పొడగాటి జుట్టు ఉంటుందో ఆ గుర్రానికి కూడా, ఆ మిడతకు కూడా పొడగాటి జుట్టు ఉంటుందట. గుర్రానికి మామూలుగా సాధారణంగా బయట గుర్రానికి రెక్కలు ఉండవు, కానీ ఈ గుర్రానికి, ఈ మిడతకు రెక్కలు కూడా ఉన్నాయి. దీనికి పొడగాటి తోక ఉంది. ఎలాంటి తోక అంటే తేలుకున్నటువంటి తోక ఉంది. అలా కొండెములు, తేలుకు ఎలాగైతే ముందుంటాయో 2 కొండెములు, వెనక తోక, ముందు కొండేలు. ఈ మిడతకు కూడా, గుర్రం ఆకారంలో ఉన్న ఈ మిడతకు కూడా వెనకాల తోక ఉంది, ముందు 2 కొండేలు ఉన్నాయి. ఏమండి, ఆ రెక్కల ధ్వని రథాల ధ్వని వలె ఉందంట. ఇంత భీకరమైన, భయంకరమైనటువంటి జంతువుల ఆకారంలో పాతాళ లోకం నుంచి మిడతలు రాబోతున్నాయి. ఏమండి, మనకందరికి బాగా తెలుసు, ప్రతి దైవజనుడు, ప్రతి బోధకుడు, ఏ స్కాలర్ అయినా సరే
ఒక అంశాన్ని ఎత్తుకున్నప్పుడు దాన్ని స్పిరిచువలైజ్ చేసి చెప్తారు. చాలా మంది ఆత్మీయ అర్థాన్ని చెప్తారు, అక్షరార్థం కంటే కూడా ఆత్మీయ అర్థాన్ని చెప్తారు. ప్రతి వచనాన్ని తీసుకొని ఆత్మీయంగా దాన్ని వివరించేవారు చాలా మంది ఉంటారు. కొండ అనగానే భౌతికమైన కొండలు ఉన్నాయి, అలాగే కొండ అనగానే ఎత్తైనదని, యేసు ప్రభు వారు కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని అక్కడ పిలిచాడని, అంటే ఆ కొండ ఎక్కి అనుభవం మనకు ఉండాలని, అంటే కష్టాలు అనుభవించి బాధలు అనుభవించే ఉన్న లోతు అనగానే మన పడిపోయిన స్థితిని తెలియజేస్తుందని అలాగూ చెప్తాము. అలాగే లోతైన ప్రదేశం అంటే భౌతికంగానే లోతైన ప్రదేశం అని చెప్తాం. ఇట్లా ప్రతి దానికి స్పిరిచువలైజ్ చేసి చెప్తాం కదా. అయితే ఇక్కడ స్పిరిచువలైజ్ చేయడానికి వీలు లేదు. గుర్రానికి ఆత్మీయ అర్థం ఏముంటది? జుట్టుకు ఆత్మీయ అర్థం ఏముంటది? ఏమండి, తోకకు ఆత్మీయ అర్థం ఏముంటది? మనిషి ముఖం అంటే ఆత్మీయ అర్థం ఏముంటది? మైన కిరీటం అంటే ఆత్మీయ అర్థం ఏముంటది? పొగ అంటే ఆత్మీయ అర్థం ఏముంటది? వీటికి ఏమి స్పిరిచువలైజ్ చేసి చెప్పలేము. ఎందుకంటే ఇది భౌతికంగా జరగబోయేటువంటి సంగతి. భౌతికంగానే ఒక విచిత్రమైనటువంటి జంతు ఆకారంలో రాబోయే రోజుల్లో, అంచె దినాలలో 5వ దూత బూర ఊదినప్పుడు భయంకరమైన ఒక దృశ్యము మానవ జాతికి కళ్లకు కనిపిస్తుంది, ప్రత్యక్షమవుతుంది. పాతాళ లోకం నుంచి మిడుతల సమూహం, అంటే గుర్రాల లాంటి సమూహం బయలుదేరి రాబోతుంది. అవి వచ్చి ఏం చేస్తాయి అని అంటే, చూడండి 5వ వచనాన్ని మనం చూస్తే 4వ వచనం చూద్దాం. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షముకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞయబడింది. ఎవరిని హాని చేయడానికి వచ్చా తెలుసా అండి? దేవుని ముద్ర ఎవరి నొసటి మీద లేదో వారికి హాని చేయడానికి వస్తున్నాయి. అంతేగాని ఏ గడ్డికైనను, ఏ చెట్టుకైనను, ఏ మొక్కకైనను మరి ఎవ్వరికి హాని చేయవు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ గా చేసుకొని వారిని బాధించడానికి మాత్రమే ఈ మిడుతుల దండు, ఈ గొల్లభామల దండు భూమి మీదకి రాబోతుంది. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మిడుతల దండు దాడి చేయబోయేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద. ఎవరు వీరు అనంటే, దేవుని ముద్ర నొసటి మీద లేనివారు, అంటే రక్షణలోనికి రాని అన్య జనాంగం మీదకి ఈ భయంకరమైనటువంటి ఉగ్రత, ఈ భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. మనం అందరికీ తెలుసు, అబద్ధ క్రీస్తు వస్తాడు. అబద్ధ క్రీస్తు గురించి అలంకార భాషల్లో అతని గుణలక్షణాల గురించి ఎన్నో విషయాలతో, ఒక క్రూర మృగం అని, 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయని, దాని సింహం పాదాలు ఎలుగుబంటివని, ముఖం సింహం, ఇలాగ ఎన్నో అతని యొక్క గుణలక్షణాల గురించి అలంకార భాషలో చాలా చెప్పబడ్డాయి. అతడు భూమి మీద 666 ముద్ర వేస్తాడని మనకు అందరికీ తెలుసు. 666 ముద్ర వేయించుకున్న వారు తనకు లొంగిపోయిన వారని, వేయించుకొనని వారు దేవుని బిడ్డలని మనకందరికీ తెలుసు. ఇది నేను మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది ఈ లోకంలో వాడికి భయపడి ప్రాణాలకు అరిచేతులు పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోవటం కోసం 666 ముద్ర వేయించుకునే ఒక సమూహం అయితే, ఎన్ని కష్టాలకు ఓర్చుకొనైనా సరే 666 ముద్ర వేయించుకొనని వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ముద్ర వేయించుకుంటారు. వారి మీదకి దేవుని ముద్ర వేయటానికి దేవదూతలు దిగొస్తారు. ముద్రలు 2 రకాలు. అబద్ధ క్రీస్తు వేయించే ముద్ర 666, దేవుని ముద్ర వేయటానికి దేవదూతలు వస్తారు. దేవుని ముద్ర మీద దేవుని ప్రజల పైన ఉంటుంది. అందరి నొసటి మీద ముద్ర ఉంటుంది. లోకస్తుల మీద, అబద్ధ క్రీస్తు ప్రజల మీద ఏమో 666 ముద్ర ఉంటుంది. అది వేయించుకుని వారి మీద దేవుని ముద్ర ఉంటుంది. అయితే ఈ మిడుతల దండొచ్చి ఎవరి మీద బాధను కలుగు చేస్తాయి, యుద్ధం ప్రకటిస్తాయి అని అంటే, 666 ముద్ర ఎవరి మీద ఉందో, అంటే దేవుని ముద్ర ఎవరి మీద లేదో, దేవుని ముద్ర లేదంటే ఎవరి ముద్ర ఉంటుంది? 666 ముద్ర ఉంటుంది. వారి మీదకి అది దాడి చేయడానికి వస్తున్నాయి. దేవుని దీనికి ముందు వచనంలోనే 7వ అధ్యాయం, దీనికి ముందు 2 అధ్యాయాల ముందు వెళ్తే మనం 7వ అధ్యాయంలోనే 3వ వచనం చూస్తే, ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనా, సముద్రంకైనా, చెట్లకైనా మరి హాని చేయవద్దని బిగ్గరగా చెప్పింది. ఇక్కడ దేవుని ముద్ర ముద్రించడం జరుగుతుంది. ఆ ముద్ర ఉన్న వారి మీదకి ఈ మిడుతల దండు యొక్క ప్రభావం ఉండదు. ఆ ముద్ర, దేవుని ముద్ర ఎవరికి లేదో, 666 ముద్ర ఎవరు వేయించుకున్నారో వారి మీదకి, అంటే అన్ని జనాంగం మీదకి ఈ భయంకరమైన శాపం, ఈ భయంకరమైనటువంటి బాధతో కూడినటువంటి ఈ 5 నెలల కాలం వారి మీదకి రాబోతుంది ఈ ఉగ్రత అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. చూడండి, దాని కింద మనం చదువుతూ 5వ వచనంలో, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషులు కుట్టినప్పుడు కలుగు బాధ ఉంటుంది. ఆ దినముల్లో మనుషులు మరణం ఎదుగుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావల్లని ఆశపడుదురు గాని మరణము వారి యొద్దకు పారిపోవును. ఏమండి, మనుషులు ఆ బాధ తట్టుకోలేక, ఆ మిడతలు కుట్టిన బాధ తట్టుకోలేక ఏట్లోనో బావులను దూకి చాలని బావులు దూకుతారంట, కానీ దూకిన తర్వాత చిన్న గాయం కూడా కాదంట. అసలు ఏం ఇదొక విచిత్రం. అసలు వాళ్ళు చావాలనుకుని దూకుతారు కానీ చావు, ఊరేసుకుంటారు కానీ తాడు దిగుచుకుంటారు కానీ అసలు ఏం ప్రాణం కొంచెం కూడా పోదు. చచ్చిపోవాలని ప్రయత్నం చేస్తారు కానీ చావు వాళ్ళ దగ్గర నుంచి పారిపోద్దట. ఏమంటే చావు పారిపోవటం ఏంటి? చావు అనేది ఒక శక్తి తెలుసా, ఒక చీకటి శక్తి. మరణం అనేది ఒక శక్తి. మరణానికి తీర్పు ఉంటుంది, మనకు తెలుసు కదా.
చివరికి జరిగే తీర్పు మరణానికే. మరణం అనేది ఒక శక్తి దేవుని దృష్టిలో. అది పారిపోదట. చావాలనుకున్న చావలేని పరిస్థితి. అయ్యో అంత భయంకరమైన శ్రమ అంత్యకాలంలో దేవుని నమ్మని ప్రజల మీదకి వస్తుంది. దేవుని నమ్మిన వాడవైతే, విశ్వాసం ముందు నిలిచిన వాడవైతే నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే పరిశుద్ధుల మీదకి ఈ మిడతల గుంపు రాదు, ఈ గొల్లభామల యుద్ధం ఉండదు, ఈ శ్రమ మనకు రాదు. ఇది మనకు కాదు, దేవుని నమ్మని ప్రజలకు, పరిశుద్ధులకు కాదు, అపవిత్రులకు, అనీతిమంతులకు, పాపిష్టి ప్రజలకు, దేవుని తిరస్కరించిన వారికి, సువార్తను హేళన చేసిన వారి మీదకి భయంకరమైన ఉగ్రత శ్రమ 5 నెలల కాలం ఉండబోతుంది భవిష్యత్తులో అని బైబిల్ గ్రంథం స్పష్టంగా ప్రవచిస్తూ ఉంది. వారి బాధ ఎంత భయంకరంగా ఉందో చూడండి. 11వ వచనం చూస్తే, పాతాళపు దూత వాటి మీద రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో అతనికి అబద్దోనని, గ్రీకు భాషలో అని పేరు అపొల్లోయోను, అంటే నాశనం చేయువాడు. పాతాళపు దూత వారి మీద అధికారిగా ఉంటూ, ప్రభువుగా ఉంటూ ఆ దండును నడిపిస్తాడంట. అయ్యో ఎంత భయంకరమైనటువంటి దినాలు. ప్రియ స్నేహితుడా, ఈ వాక్యం, ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవడవైనా సరే, ఒకవేళ క్రీస్తును, యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించకుండా ఇంకా బ్రతుకుతున్నావేమో, సత్యాన్ని తిరస్కరిస్తున్నావేమో, సత్యాన్ని దూషిస్తున్నావేమో, ఇది విదేశీ మతం అనుకొని దాన్ని తిరస్కరిస్తున్నావేమో, జాగ్రత్త. భయంకరమైనటువంటి కాలం ఒకటి రాబోతుంది. 5 దినాలు భయంకరమైన శ్రమ నువ్వు ఎదుర్కోబోతున్నావు. మిడతల దండు, గొల్లభామల దండు వచ్చి దాడి చేయబోతుంది. ఇది భౌతికంగా అక్షరార్థంగా జరగబోయే సంఘటన. దీనికి ఎలాంటి ఆత్మీయ అర్థం లేదు. దీనికి ఆత్మీయ అర్థం ఎవరు చెప్పలేరు. దీన్ని స్పిరిచువలైజ్ చేసి చెప్పడం అసాధ్యం. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఏది అక్షరార్థమైనది, ఏది అలంకార భాషలో వాడబడింది మనం గుర్తుపట్టాలి అంటే సాధ్యాసాధ్యాలు కూడా చూడాలి. స్పిరిచువలైజ్ చేయడానికి వీలున్నదా లేదా అనేది చూసుకోవాలి. ఇది అక్షరార్థంగా తేలు వంటి, అందుకే అక్కడ తేలు యొక్క నొప్పి గురించి కూడా చెప్పబడింది. ఎందుకంటే ఇది స్పిరిచువల్ కాదు, భౌతికం ఇది. అందుకే తేలు కుడితే ఎలాంటి నొప్పి ఉంటుందో అలాంటి నొప్పి ఈ గొలభామలు కుడితే వస్తుంది అని బైబిల్ గ్రంథం ప్రవచిస్తుంది. కాబట్టి దాన్ని తప్పించుకోవాలి అంటే నేడే రక్షణ దినం. యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించు. ఆ భయంకరమైనటువంటి శ్రమ దినాలను తప్పించుకుంటావు. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.